శుభములు ఆశీర్వాదాలు. యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వీళ్ళందరికీ కూడా శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, దేవుడు ఆ జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దినాడు సంఘాల్లో జీవము లేదు, సంఘాల్లో ప్రాణం లేదు. ఎందుకనంటే కల్పితమైన బోధలు, కాకమ్మ కథలు, తర్వాత ఏదో విధంగా కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నది, మనుషులను మభ్యపెట్టేది జరుగుతాం. కానీ దేవాది దేవుడు జీవం కలిగిన వాడైనప్పుడు జీవం కలిగిన సంఘముగా మనము జీవించే వారమై ఉండాలి. ఎందుకనంటే యేసు ప్రభు నేను జీవించువాడని కనుక మీరును జీవించుదురను. అందుకే దేవాది దేవుడు కూడా ఆ తిమోతి పత్రిక రాస్తూ ఏమనంటే జీవం కలిగిన దేవుని సంఘంలో ప్రజలు ఎలా మెదలాలి, జీవం కలిగిన దేవుని సంఘంలో. ఎందుకనంటే సంఘము జీవం కలిగింది కదా, ఎందుకనంటే సంఘము జీవం కలిగింది. ఆ జీవం కలిగిన సంఘములోనట ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా జీవించాలని దేవుడు. ఎందుకనంటే అక్కడ ఆ తిమోతి పత్రికకు పౌలు ఒక లేఖనము రాస్తూ ఉంటాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనం చదువుదామా. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము ఆ సత్యమునకు ఆ స్తంభమును ఆధారమై ఉన్నది. చూడండి ప్రియజనులారా, ఎందుకు అనంటే దేవుని యొక్క సంఘము ఏంటిదంటే అది జీవము కలిగిన సంఘం. హల్లెలూయా. ఎందుకనంటే ప్రకటన గ్రంథానికి రాస్తూ యోహాను ప్రవక్త మాట్లాడుతున్న మాట ఎందుకనంటే మీరు జీవిస్తున్నారన్న పేరు మాత్రమే మీకు ఉన్నది, కానీ మీరు మృతులు. హల్లెలూయా, మీరు మృతులు. ఎందుకనంటే కీర్తనకారులు మాట్లాడుతుంటా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే వారు కొంతమంది మౌన స్థితిలో, ఎందుకనంట ఇలాంటి వాళ్ళు ఉన్నారటని ఇక్కడ మరొక చోటి ఒక మాట రాస్తూ ఉంటాడు. చూడండి, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయంలో మృతులాట మౌన స్థితిలోనికి దిగిపోతారట, వాళ్ళట యెహోవాను స్తుతింపరాట. ఎందుకనంటే ఈ మృతమైన జీవితము. ఎందుకనంటే మృతులు తమ మృతులనే వెతుకుతూ ఉంటారు. ఎందుకనంటే ఈనాడు చాలా మంది స్థితులు ఎందుకనంటే మృతమైనది ఉన్నది. ఎందుకనంటే మృతము కాదు మనలో, ఎందుకనంటే జీవం ఉన్నది. మన దేవుడు ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన సత్యమైన దేవుడు, ఆయన నిత్యమైన దేవుడు. అందుకే మాట్లాడిన మాట ఏంటిదనంటే జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలాట ఎలా ప్రవర్తించాలి అని మాట్లాడుకుంటా అన్నాడు. ఎందుకనంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. అంటే మనం గమనించాలి, దేవాది దేవుడు, దేవుని యొక్క వాక్యము సత్యము, దేవుని యొక్క వాక్యము జీవము, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడాలి. ఎందుకనంటే మనం చూడాలి, యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడే ఆయన ఏం చేసిందంటే ఆయన అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. ప్రజలాలు హల్లెలూయా. ఏంటిదట? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నా. ఎందుకనంటే మార్గములో నడిచినప్పుడు సత్యం మనము జీవించాలి, సత్యము ఆచరించాలి. అందుకే యెషయా ప్రవక్తను సత్యమును ఆచరించు నీతి గల ప్రజలు ప్రవేశించినట్ల మీ ద్వారాలు తెరువమంటాడు. అంటే మనం చూడాలి, మార్గం సత్యం జీవమై ఉన్నది. అంటే ప్రియమైన దేవుని ద్వారా మొదట మనం దేవుని మార్గంలో ఉన్నాం. ఎందుకనంటే దేవుని మార్గంలో మనం ఏం కావాలంటే మనం ముందుకు సాగాలి. అంటే ఈ సహవాసంలో ముందుకు సాగాలి. మనం అందరిది ఒకటే మార్గమై ఉండాలి. అంటే
దేవుని యొక్క మార్గం అంటే అది జీవ మార్గం, అది సత్యమైన మార్గం, నిత్యమైన మార్గం, నిత్య రాజ్యానికి చేర్చే మార్గం. అందుకే ఫస్ట్ మార్గం అనగా మన మార్గాన్ని దేవునికి అప్పగించడము. హల్లెలూయా. 37వ కీర్తన 4వ వచనం. 37వ కీర్తన 5వ వచనమా? నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చు. ఎందుకనంటే చాలా మంది దేవుని మార్గానికి అప్పగించుకోరు. ఎందుకు? నేను జ్ఞానిని కదా, నాకు అన్ని బుద్ధి ఉన్నది, నాకు అన్ని తెలివితేటలు ఉన్నది అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడే మాట నీ మార్గము యెహోవాకు అప్పగించుము. ఎందుకనంటే నువ్వు అప్పగించుకుంటే నమ్ముతావు, అప్పగించుకుంటే ఆ మార్గంలో క్రమంగా నడవగలుగుతాంటావు. చూడండి, స్కూల్కు పంపించిన బాబుకు ఆ స్కూల్లో అదే స్కూల్లో ఎంత తరగతి వరకు ఉంటుందో అదే స్కూల్లో ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు అదే స్కూల్లో ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే క్రమంగా తప్పకుండానే అతను ఉన్నతమైన విద్యను అభ్యసించగలుగుతాడు. ఎందుకనంటే మార్గము తప్పిండా తనకు విద్య అభ్యసించబడదు, అభ్యాసము చేసుకునలేడు. ఎందుకనంటే అతడు చదువు రాక, సంధ్య రాక, మాటలు రాక. ఎందుకనంటే మొండివాడైన కావాలి, శుద్ధ ముద్దైన కావాలి, ముద్దైన కావాలి. హల్లెలూయా. అందుకే మనం దేవుని మార్గంలో మనం క్రమంగా నడిచేవారమై ఉండాలి. ఎందుకనంటే దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతా ఉంటామో ఎందుకనంటే దేవుని మార్గాలు, ఎందుకనంటే ఆయన మార్గాలు వేరు. లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి, కానీ ఏమనంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు చేరడు. అయితే లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గం వేరు. అందుకే అన్నాడు నా మార్గం వేరు, నీ మార్గం వేరు. అందుకే ఇర్మియా ఒక మాట చెప్తా ఉంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు ఇలాగ మాట్లాడుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి. ఎందుకనంటే మనము అనేకమైన మార్గాలున్నాయి, మార్గాల్లో నిలిచి చూడండి. అంటే నీ పాత మార్గం ఎలా ఉన్నది, నువ్వు ఇదివరకు పురాతనమైన మీ తల్లిదండ్రులు నడిచిన మార్గం ఎలా ఉన్నది? వాళ్ళంతా బ్రాండ్ షాపులు, సినిమా టాకీసులు, తర్వాత అబద్ధాలు, మోసాలు, తర్వాత అనేకమైన అపవిత్రమైన కార్యాలకు వెళ్ళింది ఆ దారి. అందుకే అక్కడ ప్రవక్త అంటే మార్గాల్లో నిలిచి చూడు, దేవుని మార్గంలో ఉండు, దేవుని మార్గంలో నడువు. ఎందుకనంటే దేవుని మార్గం వేరు, మనుషుల మార్గం వేరు, సాతాని మార్గం వేరు, తర్వాత నరహంతకుల మార్గం వేరు. ఎందుకనంటే అనేకమైన మార్గాలు. అందుకే నిలిచి చూడండి, పురాతనమైన మార్గముల గురించి విచారించండి, తెలుసుకోండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు నీకు నెమ్మది కలుగుతుంది. బిగ్గరగా చెప్పాలి. ఎందుకంటే నువ్వు ప్రభు మార్గంలో నడిచిన కొద్దీ నాకు ఒకప్పుడు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. వాస్తవంగా ఏ మార్గంలోకి వచ్చేసి నేను ప్రభుకు అప్పగించుకున్నానో అప్పుడు నాకు నెమ్మది దొరికింది, నీకు సమాధానం దొరుకుతుంది, ఆరోగ్యము దొరుకుతుంది. అందుకే అక్కడ మార్గము, మేలు కలుగు మార్గం ఏది అంటే అది ఒక యేసయ్య మార్గం తప్ప వేరే మార్గం లేదు. అంటే దేవుని యొక్క మార్గము. ఎందుకనంటే దేవుని మార్గములో నడవాలి. అందుకే కీర్తనకారుడు ఎందుకంటే నీ మార్గము యెహోవాకు అప్పగించుకో, నువ్వు ఆయన నమ్ముకో, అప్పుడు నీ కార్యము నెరవేర్చబడతాడు. ఈ మార్గాల్లో తక్కువ నడుతావు, లోకములో మార్గాలు ఎక్కువ నడుతావు.
నీ కార్యం ఎలా నెరవేర్చబడతా అంటది, నీ కార్యాలు ఎలా సఫలమవుతాయి. ప్రజల హల్లెలూయా. నీ కార్యాలు, నువ్వు తలపెట్టిన కార్యాలు, నీ కోరిక సిద్ధింపచేయడము, నీ ఆలోచన యావత్తు ఎలా సఫలమవుతాయి. దేవుని దగ్గర తక్కువ లోకములో మార్గాలు, ఏ మార్గము దొరికితే ఆ మార్గంలో వెళ్ళిపోవడం. నువ్వు దేవుని, ఎందుకనంటే నువ్వు దేవుని నమ్ముతున్నావా, మనుషులను నమ్ముతున్నావా, దేని నమ్ముతున్నావు, దేనిపైన నువ్వు ఆధారపడుతున్నావు. దేవుడు మాట్లాడుతున్న సత్యం అంట. నీ కార్యము సఫలపరచాలి. నీ ఇంట్లో కార్యం పెట్టని, నీ పిల్ల కార్యం పెట్టు, ఏ కార్యమైనా తలపెట్టు, తన కార్యాలన్నీ కూడా దేవుడు సఫలపరిచేవాడు. ఎందుకనంటే ఆశ గల ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచినట్టుగా నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలి. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు ప్రభు మార్గంలో ఎలా నడుస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మనం ఎందుకనంటే అక్కడ నీ మార్గాన్ని దేవుడికి అప్పగించుకో, ప్రతి దినం అప్పగించుకోవాలి. ప్రభా నువ్వే నడిపించాలి. ఎందుకనంటే యోబు అంటాడు, ఎందుకనంటే నేను నడుచుట ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఎందుకనంటే నా అడుగులు ఆయన గుర్తుపరుస్తాంటాయి. అంటే మనము నడిచే మార్గం అంతా మన దేవునికి తెలిసి ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట, మంచి మాట మనం కనుక చూస్తే దేని ద్వారా, ఎందుకనంటే ఇక్కడ అనేకులు మాట్లాడుకునే సత్యం ఏంటంటే మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నువ్వే నా అధికారివి, నీవే నా యజమానుడు, నీవే నా ప్రతినిధివి, నువ్వే నా ముఖ్యమైన ఆ వ్యక్తివి. ఎందుకనంటే నీ మార్గాన్ని నేను ఎలా నడవాలి ప్రభా అంటే, నువ్వు అంటాడు నీ పైన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి నడవలసిన త్రోవలో నేను నడిపిస్తా. నీ పిల్లల్ని ఎలా నడిపించాలి, నీ భర్తను ఎలా నడిపించాలి, లేకుంటే నిన్ను కుటుంబాన్ని ఎలా నడిపించాలో దేవుడు నడిపిస్తాడు. ద వే ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుడు నడిపించినట్టుగా నడిస్తే మనం కూడా ఎప్పుడు కూడా త్రుటిల్లలేము. సురక్షితంగా నడిపిస్తా అంటాడు, చక్కని మార్గములు నడిపిస్తాడు, క్షేమంగా నడిపిస్తాడు, గమ్యం వరకు ప్రభు నడిపిస్తాడు. ఒకవేళ నీకే నువ్వు నడిస్తే తొట్టిల్లే పరిస్థితులు ఉంటాయి, పడిపోయే పరిస్థితులు ఉంటాయి, వెనుకబడే పరిస్థితులు ఉంటాయి, చల్లారిపోయే పరిస్థితులు ఉంటాయి, కార్యాలు ఆగిపోతాయి. ఎందుకనంటే నీకు నీవే నడిస్తే నీ కార్యాలు ఆగిపోతా ఉంటాయి. మార్గం సరళం కాదు. ఎందుకనంటే ప్రాకారములు కూర్చువాడు నీకు ముందుగా పోవచ్చున్నాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీతో రావాలి, ఆయన నడిపించే మార్గంలో నేను నడవాలి, ఆయన నడిపించినట్టుగా. అందుకని అంటాడు, ఎందుకనంటే నువ్వు అనుకుంటావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నువ్వు అనుకోడు నేను జ్ఞానిని కదా, నువ్వు అనుకోకూడదు. అయ్యా నాకు ఏమి తెలియదయ్యా, నిస్సహాయురాలను, నేను ఏమి లేని అల్పుడనయ్యా, నిష్ప్రయోజకుడు అంటే నేను నడిపిస్తాడు అంతం వరకు. హల్లెలూయా. అందుకే అక్కడ నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవ సరళము చేస్తాడు. హల్లెలూయా. ఇది మార్గము ప్రియజనుడా, ఇది మార్గం. ఈ మార్గములో నడిచినప్పుడు అంటే దేవుడు అన్నాడు జీవము కలిగిన దేవుడి సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలి అంటే మనం చూడాలి. ద బిహేవింగ్, మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సొలొమోన్ రాస్తా ఉంటాడు ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మాట్లాడే మాట, నువ్వు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. నిష్టానుసారంగా మాట్లాడడానికి, ఎందుకంటే దేవుడు ఆకాశం అందున్నాం, మనం కింద ఉన్నాం, మన మాటలు చాలా తక్కువగా ఉండాలి, మన ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి. తన బిహేవింగ్, మాట్లాడడం
దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, మన మందిరంలో మనం చూసినప్పుడు, జనులు నీతో వస్తున్నప్పుడు ఏమనాలంటే నువ్వు నడుస్తా అంటే నీ మార్గంలో రావాలి అనుకోవాలి, నువ్వు వెళ్ళే స్థలానికి రావాలి అనుకోవాలి, నువ్వు వెళ్ళే మందిరానికి రావాలనుకోవాలి, నీలాగా భక్తి చేయాలనుకోవాలి. నీ బిహేవింగే మంచిగా లేకపోతే, నీ ప్రవర్తన మంచిగా లేకపోతే, నీ మాట మంచిగా లేకపోతే, నీ ఆలోచన మంచిగా లేకపోతే నీతో ఏ వ్యక్తి కూడా నడవలేదు. నీ ప్రవర్తన ఎందుకనంటే అక్కడ మాట చదవమ్మా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త జాగ్రత్త సుని జాగ్రత్త దా హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం. దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. నీ ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి. ఎందుకనంటే యథార్థవంతుడట తన ప్రవర్తనట చక్కదిద్దుకుంటాడు. తన ప్రవర్తనను యథార్థవంతుడు ఎందుకనంటే యథార్థ దేవుడు ఎందుకనంటే యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడు ఉంటాడు. మూర్ఖుల ఎడల దేవుడు వికటంగా ఉంటాడు. అంటే నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ ప్రవర్తన ఏంది, నీ మాటలేంది. ఎందుకనంటే దేవుడు చూస్తూ ఉన్నాడు, మంచివారిని చెడ్డవారిని చూస్తూ ఉన్నాడు. దేవుడు వింటా ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకిస్తా ఉన్నాడు. మనం ఎందుకనంటే దేవుని పిల్లలమా, మనం ఎవరి పిల్లలము గమనించాలి. ద కింగ్ ఆఫ్ కింగ్, రాజుల రాజు, ప్రభుల ప్రభుకు పిల్లలుగా ఉండాలి. ఎందుకనంటే అప్పుడు నువ్వు కింగులా తయారగాలి, రాజులాగా ఉండాలి అని అంటే నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు సామెత. ఎందుకంటే అదే సొలొమోను ఏమంటే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే యథార్థవంతుడు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకుంటాడు. ఎందుకనంటే ఒకసారి గర్దించిన ఏందంటే అమ్మా నీ పద్ధతి ఏంది, నీ మాట ఏంది, నువ్వు ఎలాంటి వస్త్రాలు ధరించావు, ఎలాంటి క్రమశిక్షణలో పెంచబడుతున్నావు. దేవుని కుమార్తె అంటే వెంటనే భక్తిహీనుడు ముఖం మార్చుకుంటాడు. కన్నింపుకు గద్దింపుకు లోబడలేడు. వెంటనే సనుగడం, నువ్వు సనుగుతే దేవుని కోపం నీ పైన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అంటే ఎందుకు అనంటే అక్కడ దేవుడు మాట్లాడే మాట, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడు. ఎందుకనంటే వాక్యం విన్న కొద్దీ, వాక్యము మాట్లాడిన కొద్దీ, వాక్యము ఏం చేస్తుందంటే ఆ వాక్యానుసారమైన జీవితాన్ని తను సరి చేసుకుంటా అంటాడు. యథార్థత ఎందుకనంటే ఒక అన్య కుటుంబంలో వచ్చిన రూతు ఎందుకనంటే నయోమిని వెంబడించడానికి ఏం చేసిందంటే అన్ని కోల్పోయిన తర్వాత కూడా ఈ రూతుకు ఏం చేసిందంటే తన అత్తతోటి నడవడానికి మనసు కుదిరింది. మనసు కుదిరింది. అన్ని కోల్పోయినాక ఆమె ఋతురాలతో అయినప్పటికీ కూడా ఏమీ లేని ఆమెతోటి తిరగడానికి మనసు ఎందుకు కుదిరింది అంటే ఆమెతో దేవుడు ఉన్నాడు. ఆయన దేవుడు జీవం కలిగిన దేవుడు, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు, ఆయన దేవుడు ఆరాధ్యుడు, ఆయన ఆది అంతము లేనివాడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు అని ఏం చేస్తాడంటే మనసు కుదిరింది. ఆమె అంటది ప్రయాణం స్టార్ట్ కాకముంటే అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు మృతి నొందిన చోటనే నేను మృతి చెందా, నిన్ను నన్ను మరణము తప్ప ఏది వేరు చేయకూడదని తన యొక్క బిహేవింగ్ ప్రవర్తన మార్చుకున్నది. ఒక అన్యురా తన ప్రవర్తన చక్క తీసుకున్నది. ఇదివరకు సరిగ్గా లేదు. ఆమె వేరే ఇతర దేవతలను పూజించింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నది?
దేవుణ్ణి పూజించడానికి, దేవుని మార్గంలో నడవడానికి తన ప్రవర్తనను ఏం చేసిందంటే చక్కదిద్దుకున్నది. మొదట ఉన్న ప్రవర్తన కంటే వెనుకటి ప్రవర్తన మరి ఎక్కువగా అయిందని ఉంటుంది. చూడండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. రూతు గ్రంథం మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, ఏది ఆడినా నీ మాట గలదయ్యా, రూతు గ్రంథము 3వ అధ్యాయము తర్వాత నువ్వు అంతా చదువుకో. అక్కడ 3వ అధ్యాయం 10వ వచనం. చూడండి, ఎవరిని వెంబడించలే, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ ఎవరిని నేను వెంబడించలే. యవనస్తులను కానీ వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. అంటే తన ప్రవర్తన దినదినానికి తను చక్కపరుచుకుంటా ఉన్నది. ఒక అన్యురాలైనప్పటికీ కూడా, దేవుణ్ణి ఎరగనప్పటికీ కూడా, ఎందుకనంటే దేవుణ్ణి ఎరగనప్పటికీ కూడా తన సత్ప్రవర్తన అంతా మార్చుకొని ఇప్పుడు అటు ఎట్టినట మునుపటి కంటే నువ్వు ఇప్పుడు ఎక్కువ నీ ప్రవర్తన మంచుకున్నది అని మాట్లాడుకుంటా అక్కడ అశ్వశి రోజు ఏమంటాడంటే, నా కుమారుని భయపడకు అంటే మన ప్రవర్తన బాగున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు వేరే, దేవుడిచ్చే ఆశీర్వాదం వేరే, దేవుడిచ్చే దీవెనలు వేరే, దేవుని కార్యాలు నీ ఊహించని విధంగా దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. చదవమ్మా. చూడండి, నీకు చెప్పినదంతా నీకు ఏదైతే చెప్పిందో అది చేసేస్తా. నువ్వు యోగ్యురాలని బిగ్గరగా చెప్పండి. దేవుడు అనాలి. ఎందుకనంటే నువ్వు యోగ్యురాలు, ఎందుకనంటే నీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యంగా మంచిగా ఉన్నది. ఎందుకనంటే జీవం కలిగిన దేవుని సంఘంలో ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి. మన వస్త్రధారణ కావచ్చు, మాటధారణ కావచ్చు, తర్వాత మన పాటే విధానం కావచ్చు, ప్రార్థించే విధానం కావచ్చు. ఎందుకనంటే సంఘానికి మనం ఒక క్రమశిక్షకులుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రియమైన ద్వారా మనం చాలా గమనించాలి. ఎందుకనంటే ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనంటే దేవునికి దేవుడు ఎవరంటే యథార్థవంతుల ఎదుట యథార్థంగా ఉంటాడు, మూర్ఖులకు వికటంగా ఉంటాడు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం వింటే ఇక్కడ చాలా చక్కగా ఒక మాట రాయబడినట్టుగా మనం చూడవచ్చు. మనము అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. సామెతలు 14, భక్తిహీనుల ఇల్లు నిర్మూలన మగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతా ఉంటుంది. ఎందుకంటే నీ యథార్థత వర్ధిల్ల చేస్తా ఉంటుంది. నువ్వు ప్రార్థనలో యథార్థంగా ఉండాలి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి, ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండాలి, తర్వాత ప్రార్థించే విషయంలో, వాక్యము చదివే విషయంలో యథార్థంగా ఉండాలి.
అందుకే ఇక్కడ మంచి మాట ఇంకోటి రాయబడి ఉంటాడు, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. మళ్ళీ అదే 15వ అధ్యాయంలో మనకు ఒక మాట చదువుతాం. 15వ అధ్యాయం 8వ వచనం. ఎందుకనంటే ఈ యథార్థత లేకుండా అవుతుందో కాదో అని చేస్తా అంటారు చాలా మంది. యథార్థత ఉండదు. అంటే భక్తిహీనుల బొల్లాట యెహోవాకు ఏయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అందుకే ప్రియమైన వారా, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మార్గంలో నడిచినప్పుడు మన బిహేవియర్, ఈ ప్రవర్తన చాలా మంచిగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడే మాట, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోమంట. మూడో మాట మనం ఏంటిదంటే ఆయన మార్గము, ఆయన తర్వాత ఎందుకనంటే సత్యమును అనుసరించుట. సత్యం ఎందుకు? యేసు ప్రభుల వారు మాట్లాడారు, నేను సత్యాన్ని స్థాపించడానికి పుట్టి ఉన్నా అంటాడు. హల్లెలూయా. ఈనాడు అబద్ధాలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ బైబిల్లో ఉంటాంటది, మనం కీర్తన గ్రంథంలో 55వ కీర్తన, ఎందుకంటే భక్తిహీనులట విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారట. వాళ్ళు పుట్టిన తోడనే అబద్ధాలు ఆడతారని మాటలో ఉంటుంది. ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అబద్ధము ఉండకూడదు. ఎందుకనంటే ప్రతి వాడు కూడా తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలే. హల్లెలూయా. మంచి అభిప్రాయం కానీ, కపటము కానీ, కుట్ర కానీ, దేశం కానీ, పగ కానీ లోపల పెట్టుకొని మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలంటే ప్రతి వాడు సత్యమే మాట్లాడాలి. ఈనాడు మొబైల్ ఫోన్ వచ్చిన కానీ ఏమైపోయిందంటే అబద్ధాలు పుట్టగొడుగులు తయారైనాయి. అబద్ధాలు ఎందుకంటే చాలా అబద్ధాలు అయిపోయినాయి. ఎందుకనంటే మనము దేవుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే నేను సత్యము స్థాపించడానికి పుట్టిన అంటాడు. చూడండి మాట యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 38వ వచనం. యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకంటే ఇప్పుడు అంతా అబద్ధ సాక్ష్యాలే, అమ్ముడు పోయే బ్యాచ్ ఎక్కువైపోయి. అబద్ధ సాక్ష్యాలు, అన్యాయం సాక్ష్యాలు, ఎక్కడ చూసినా అబద్ధం పుట్టగొడుగులా తయారైంది. ఒక మాట చెప్పాలంటే మన మొదటి రాజుల గ్రంథంలో కనుక చూస్తే ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఈనాడు జిల్లా పరిస్థితి ఆ విధంగా ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్ లేఖన భాగంలో చూడవచ్చు. సరే, రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14-15. అమ్మా ఎక్కడ చదువుతాను? రెండవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 14-15. వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులైనట్లు తామును కూడా ముష్కరులైన చూడండి, వ్యర్థమైన దాన్ని అనుసరించుట వ్యర్థులైరి. వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవాకు తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైన వాళ్ళు ఎట్లా నడిస్తే వాళ్ళు ఎట్లా నడుస్తారు. సత్యము లేదు.
నడవడికల సత్యం లేదు, మాటలు లేదు. సొలొమోను మాట్లాడే మాట ఎందుకంటే సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోమంటాడు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. సత్యమునందు నీ ప్రజలను ప్రతిష్ఠించుమంటాడు. ఎందుకనంటే సత్యం అనేది, ఎందుకనంటే అబద్ధం అనేది అపవాది నుంచి వస్తే సత్యం అనేది దేవుని నుంచి పుట్టింది. అందుకే ఎప్పుడైతే మనం గమనించాలి. మనం కనుక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈనాడు ప్రజల పరిస్థితి ఎందుకనంటే ప్రతి వాడు కూడా తన పొరుగు వానితో అక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటిదంటే సత్యమే మాట్లాడవలని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. 4:25 మనము ఒకరికి ఒకరము, ఎందుకనంటే సంఘం అంటే ఏంటిదంటే అవయానం. నువ్వు కన్ను అయితే నేను కాళ్ళు, మరొకరు చెవి అయితే మరొకరు ముక్కు, మరొకరు నోరు, మరొకరు చేతులు, మరొక అవయం. అందుకే అక్కడ సంఘం అనగా దేవుని జీవం కలిగిన సంఘం. అది మనం ఒకరి ఒకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని. ఎందుకనంటే ఇది మానాలి మనం చాలా వరకు ఏ విషయంలోనైనా కానీ. ఎందుకనంటే మనం అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడగలను. బిగ్గరగా చప్పలు కొట్టు ప్రభుత్వం. ఎందుకంటే ప్రజలు ఈనాడు అసత్యములో జీవిస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకనంటే ఈనాడు సత్యం అనేది లేదు. అబద్ధం ఎక్కడ చూసిన అబద్ధాలు ఫోన్లు వచ్చిన కాంచి విస్తారమైన అబద్ధాలు అయిపోయాయి. అందుకే యేసు ప్రభు ప్రతి వాడు కూడా ఏం చేయాలంట, తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి, సత్యమనే చెప్పాలి. నాడు ఎందుకంటే ప్రతి మనము చాలా, ఎందుకనంటే ఈ లోకము అబద్ధముతో, ఎందుకనంటే ఈ యుగ సంబంధమైన దేవత వాడు లోకాధికారి. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వానికి పేరు అపవాదని, సాతానియు, లోకాధికారనియు, లేకుంటే అనేకమైన పేర్లు, అభిమేలకనియు, ఐతోపేలి అని, ఎందుకనంటే ఐగుప్తు రాజు అని వానికి పేర్లు ఉన్నాయి, బిరుదులు. వాడు బెబిలోనని. ఎందుకనంటే చూడండి, ఎందుకు ఈనాడు, ఎందుకనంటే అసత్య మార్గంలో ప్రజలు నడుస్తూ ఉన్నారు. అందుకే నిన్ను బట్టి ప్రజలు సత్య మార్గంలో నడిపించబడాలి. హల్లెలూయా. చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదువుదామా. చూడండి మంచిగా, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. అది సత్యం అనేదే మంచితనం. అబద్ధం ఆడతాం అంటే మోసం చేస్తాం. చాలా అబద్ధానికి అడ్డదారులు ఎన్నో ఉంటాయంటే అబద్ధానికి ఏం చేస్తారంటే అబద్ధం అతికిచ్చినట్టుంటుంది. అందుకే ఏం చేస్తారంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు, సత్యాన్ని నమ్మరు. చాలా సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే అక్కడ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. చూడండి, దాంట్లో ఆ వెలుగు ఫలములో నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నాయి. అంటే దేవుని పిల్లకు ఏం కావాలంటే ఈ వెలుగు ఫలానికి ఏంటంటే మంచితనము, నీతి, సత్యం వాటిలో కనబడతా ఉన్నది. నువ్వు మాట్లాడినప్పుడు నీ మాటల్లో సత్యము కనబడాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని అడిగితే ఏమన్నాడు, నువ్వు యూదుల రాజువేనా అంటే నువ్వు అన్నట్టే చిన్న కట్ చేసి పడేసి. హల్లెలూయా. అందుకే ప్రతి మనము ఎందుకనంటే ఈ మాట ఎందుకనంటే దేవుని యొక్క ఆ సత్యము, ఎందుకనంటే సత్యము మాట్లాడినప్పుడే ఆ సత్యములో నుండి వచ్చే సారాంశమే జీవం.
ఈ జీవ మార్గంలో మనం వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ జీవము ఎందుకనంటే మనలో జీవము ఉత్పత్తి అవుతా ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఆ సంఘము సత్యానికి ఏంటంటే స్తంభమును ఆధారమై ఉన్నది. ఎందుకనంటే ఆ మందిరము కూడా జీవము కలిగిన దేవుని యొక్క సంఘము ఏం కావాలంటే సజీవమైన రాళ్ళ వలె కట్టబడాలి. హల్లెలూయా. మృతులాట మౌన స్థితిలోనికి దిగిపడతారు. ఎందుకంటే మృతులను వెతుకుతూ ఉంటారు. ఎందుకు అనంటే ఈనాడు అనేక జీవితాల్లో ఎందుకంటే జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడవే. ఎందుకనంటే పేరు క్రైస్తవుడే కావచ్చు, కానీ బ్రతుకంతా చనిపోయినట్టు. అంటే దేవుని యొక్క వాక్యము ఎందుకనంటే మనం చూడవచ్చు. ఎందుకు అంటే ఈ జీవము ఎందుకనంటే లేనప్పుడు కూడా మనం చూడవచ్చు. జీవము లేనప్పుడు ఏం చేస్తా అంటే ఆ జీవం ఒక గడ్డి పరకను చూడవచ్చు. ఎందుకనంటే ఈ గడ్డి పరక గాలి ఎటత్తే అటు కొట్టుకొని పోతూనే ఉంటాయి. గట్టి గింజలు ఒక్కొక్కనే స్థిరపడతాయి, ఒక్కొక్కనే ఉంటాయి. హల్లెలూయా. గట్టిగా ఉన్నది ఎంత సుడిగాలి కానీ పెడిగాలి కానీ ఏం చేస్తుంది, అది కొట్టుకొని పోదు. అందుకే ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో మనం చూడాలి. ఒకసారి మనం బైబిల్ గ్రంథం కనుక చూస్తే ఈ పేతురు భక్తుని మనం చూడవచ్చు. మొదటి పేతురు రాసిన పత్రికలో చక్కగా దేవుడు మన కొరకు ఒక మాట మాట్లాడి. మొదటి పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదై ఉన్న అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభువునకు వచ్చిన వారయ్యా. చూడండి, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకును పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. బిగ్గరగా చెప్పలు పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన మందిరం. ఎందుకంటే సజీవమైన నీ లోపల ఒక జీవము లేకపోతే, అది ఆ సజీవమైన రాయిగా నువ్వు లేకపోతే అది కట్టబడలేకపోతా అంటావు. మార్గంలో క్రమము లేకున్నా, ప్రవర్తనలో చక్కగా నడవకున్నా, సత్యము జీవించకున్నా, ప్రార్థన జీవితం లేకున్నా, వాక్యాన్ని ఆస్వాదించకున్నా నీలోనికి జీవము రావు. ప్రజల హల్లెలూయా. ఎందుకనంటే సీమోను పేతురు. ఎందుకనంటే సీమోను పేతురు అంటే సీమోను అంటే గడ్డిపోస స్వభావం. ఈ సీమోను పేతురు ఎప్పుడైతే ఏం చేసిందంటే ఆయన సీమోనుగా ఉన్నంత కాలము ఏం చేసిందంటే ఆయన బొంకడమే స్టార్ట్ అయింది. అబద్ధాలు ఆడడం, శపించుకోవడం, దూషించుకోవడం. నేను యేసుప్రభుని ఎరగను, యేసుప్రభు ఎవరో తెలియదు అని తనను తాను కూడా అక్కడ యేసుప్రభును సిలువేసే సందర్భంలో తను ఎన్నిసార్లు బొంకిండో, ఎన్నిసార్లు శపించుకున్నాడో. అంటే ఈ గడ్డిపోస స్వభావం ఉన్నంత వరకు కూడా ఏం చేస్తానంటే ఎట్టుగాలి తెట్టేపోతా అంటది. హల్లెలూయా. ఎటు గాలెత్తే అటే పోతా ఉంటది గాలి. బొంకడము, అబద్ధాలు ఆడడము, శపించుకోవడము, దూషించుకోవడము, ద్వేషించుకోవడము. తర్వాత ఎందుకనంటే యేసు ప్రభు ఎవరో అని నేను అనే తత్వంలోనికి దిగిపోతా ఉంటాను. ఆయన రాసిన మాట ఈయన. ఎందుకనంటే ఈ సీమోను పేతురు ఎందుకనంటే గడ్డిపోస స్వభావం. ఒకనాడు ఎందుకనంటే యేసు ప్రభు అయ్యా ఒకరు నిన్ను ఇర్మియా అనుకుంటా ఉన్నారు, మరొకరు
ఏలియా అనుకుంటున్నారు, మరొకరు మరొక విధంగా అనుకుంటానంటే నువ్వేమనుకుంటున్నావు పేతురు అని అంటారు. ప్రజల హల్లెలూయా. బొంకిన పేతురే, అబద్ధమాడిన పేతురే, ప్రభుకు దూరమైన పేతురే, ప్రభుకు సల్లారిపోయిన పేతురే. ఎప్పుడైతే ఎందుకనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నేను సజీవుడైన దేవుని కుమారుడని అనుకుంటున్నాను. చెప్పలు కొట్టి ప్రభు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడవయ్యా అని అంటే సిమోన్ బరియు పేతురు ఎందుకనంటే నా పరలోకమందున్న తండ్రి బయలుపరుస్తాను నువ్వు మాట్లాడినావు కానీ మనుషుల చేత కాదు, రక్త మాంసాలు బయలుపరచలే. అయితే ఇలా బొంకిన తర్వాత సజీవుడైన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆయన అనుకుంటూ మాట్లాడితే ఈ బొంకిన పేతురే ఒకసారి యేసు అందరు విడిచిపెట్టిపోతా అంటే అయ్యా నువ్వు కూడా పోతావా పేతురు అంటే పేతురు ఏమంటాడంటే అయ్యా నిత్య జీవం కలిగిన వాడు, జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళుతామంటాడు. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనం. సీమోను పేతురు ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము, నీవే నిత్య జీవం మాటలు గలవాడవు, నీవే జీవం కలిగిన దేవుని కుమారుడవై ఉన్నాడు. చూడండి మనం గమనించాలి. ఎందుకంటే ప్రేమ ద్వారా ఒకప్పుడు బొంకిన వాడే, అబద్ధం ఆడిన వాడే, యేసుకు దూరం అయిపోయిన వాడే, యేసు అంటే ఎరగనని చెప్పి బొంకిన వాడే. కానీ ఎప్పుడైతే ఈ సీమోను కేఫాగా మారిండో, ఎప్పుడైతే కేఫా అంటే రాయిగా మారిండో, ఎందుకనంటే సీమోను స్వభావం వెళ్ళి కేఫా అనగా రాయిగా మారిండు. అంటే నీవు ఒక సజీవమైన రాయిగా మారాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను కట్టాలంటే ఒక జీవం కలిగిన సజీవమైన రాయిగా నువ్వు దేవుని చేతిలో కట్టా అంటే దేవుడు నిన్ను కడతా అంటాడు. హల్లెలూయా. ఎందుకనంటే గడ్డిపోస స్వభావం ఏం చేస్తా అంటే అడ్డు లేకుండా తిరుగుతా ఉంటుంది. యెరెమీయా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూడండి. జనులాట అడ్డు లేకుండా, కాళ్ళకు అడ్డు లేకుండా వాళ్ళకు ఇష్టానుసారంగా తిరిగిండట. నేను చెప్పే మాట కాదు, దేవుడి మాట మాట్లాడు. ఏంటిదంట? కాళ్ళకు అడ్డు లేవు, మార్గాలు ఎన్నో, మాటలు ఎన్నో, వాళ్ళకు ప్రవర్తన మంచిగా ఉండదు, వాళ్ళ జీవం ఉన్నదో లేదో తెలియదు, కట్టబడుతున్నా కూలిపోతున్నా తెలియదు, అడ్డు కాలుకు అడ్డు దొరికి. ఎందుకనంటే వాళ్ళకి అడ్డే లేదు. అదే మాట్లాడుతున్నామ్మా ఏమున్నది ఏంటంటే ఈ జనులు తమ కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగులాటకు ఇచ్చగలిగిన వారంటే ఇష్టము కలిగిన వాడు, తిరగడానికి అలవాటు పడ్డవాడు కూర్చోలేడు, నిలవలేడు, ప్రార్థించలేడు, దేవుడితో మాట్లాడలేడు. అందుకే ఎక్కడ ఏమంటాడంటే ఈ జనులు తమ కాళ్ళకు అడ్డు లేకుండా తిరుగులాటకి ఇచ్చగలిగిన వాళ్ళు కనుక యెహోవాని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, వారి పాపములను బట్టి శిక్షిస్తూ ఉంటాడు. కాలు అడ్డు లేదమ్మా. ఇర్మియా కాలంలో అలాంటి ప్రజలు ఉన్నారు. అందుకే మనం ఎందుకంటే ప్రియదేని ద్వారా మనం కనుక చూస్తే ఇలాంటి స్వభావం దేవుని యొక్క పిల్లల లోపల ఉండకూడదు. దేవుని సంఘంలో ఉన్న బిడ్డలకు ఇలాంటి ఆలోచనలు కానీ, ఇలాంటి ఆలోచన కానీ, ఈ ఇలాంటి ఆలోచన కలిగి ఎవరు కూడా జీవించకూడదు. ఎప్పుడైతే పేతురు సీమోన్ ఏమైపోయిందంటే రాయిగా మార్చబడి, సజీవమైన రాయిగా మార్చబడి, అంటే ఆయన అభిషక్తిని ఎరిగిండు. అభిషక్తుని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన
ఒకప్పుడు బొంకిన వాడు తన జీవితాన్ని మార్చుకొని ఇక తిరగడం బొంకుడు దూరం అయిపోయిన చాలని చెప్పేసి ఎరిగిండు యేసుప్రభు. చూడండి, మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయం 42వ వచనం. సారీ 1:42 సార్ 1:42. యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చిన మెస్సియాను మాటకు మెస్సియా మాటకు క్రీస్తు అని అభిషక్తుడని అర్థమా? యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నువ్వు కేఫా అనబడుతూ. ఎప్పుడైతే ఆయన ఎరిగింది, ఎందుకనంటే ఆయన కేఫాగా రాయిగా మారిండు, తన స్వభావం అంతా మార్చుకున్నాడు. గడ్డిపోస స్వభావం, గాలి ఎటత్తాడు కొట్టుకొని పోయాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిండో, దేవుని సన్నిధిలో గడిపిండో, ఆయన కేఫాగా మార్చబడిండు. కేఫా అనే మాటకు సజీవమైన రాయి అని అర్థం. దేవుని సృష్టిలో రాయి కూడా ఒక భాగం. ఇది ఇటుక రాయి ఉన్నంత స్టాండర్డ్గా ఈ ఇటుక ఉండదు. ఈ ఇటుక ఎందుకనంటే ఈ ఇటుక కొంతకాలం ఖరాబ్ అవుతుంది. రాయి ఎప్పటి కూడా ఆ రాయి లాగానే ఉంటాండి, సజీవమైన రాయిగా. ఎందుకనంటే దేవుని ఇంటిగా మనం కట్టబడాలి. హల్లెలూయా. ఎందుకనంటే జీవం కలిగిన దేవుని ఇంటిగా నువ్వు కట్టబడాలి. చూడండి మాట, మనం ఒక మాట చెప్పుకొని మనం ముగిస్తాం. చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యమా. చూడండి, కాబట్టి ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభులు గారు. అంటే ఒకప్పుడు దేవుని ఎరిగినప్పుడు మనం పరజనులము, మనం దూరస్తులము, పరిశుద్ధత లేని వాళ్ళము, దేవుని అంగీకరించని వాళ్ళము, దేవుని మాటకు లోబడని వాళ్ళము. కానీ మనం చూడవాలి. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడే మాట, మీరు ఇక మీదట మీరు పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై. అంటే ఆయన ఒకప్పుడు బొంకిన వాడే, ఒకప్పుడు అబద్ధన వాడినవాడే. మన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, ప్రార్థనను కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవుని మార్గంలో నడవడం స్టార్ట్ చేసిండు. ఒకప్పుడు బొంకిండే ఎరగనన్న వ్యక్తే, కానీ దేవుని ఇంటిగా నేను కట్టబడాలి, నేను దేవుని అని ఆయన ఒకసారి ఏం చేసిందంటే ఆ సిలువలో చెప్పిన మాటలను, యేసు ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపముతో ఏడ్చుకుంటా ఆయన సజీవుడమైన నువ్వు జీవం కలిగిన దేవుని మాటలు కలిగిన వాడు, సజీవుడమైన దేవుడు అని అంటే అక్కడ అంటాడు సీమోను బరు యోనా. ఎందుకనంటే నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. బిగ్గరగా చప్పలు కొట్టు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే దేవుని సంఘం నీ ద్వారా కట్టబడాలి. ఎందుకంటే నీ కుటుంబం ద్వారా దేవుని సంఘం కట్టబడాలి. కానీ కోల్పోకూడదు, విడిపోకూడదు, చెదిరిపోకూడదు, సమకూర్పు జరగాలి, ఐక్యపరచబడాలి, ఏకపట్టణస్థులుగా ఒకే ఆలోచనతోటి కూడా మనం కట్టబడాలి, ఒక దేవుని ఇంటిగా మనం మారాలి. అందుకే అక్కడ చూడండి మాటదా, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. అంటే అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విడిచినందును. ఎందుకనంటే మీరు కట్టబడాలి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి.
హల్లెలూయా. అమర్చబడాలి. ఎందుకంటే కట్టే మేస్త్రి కావచ్చు, ఏం చేస్తాడంటే చక్కగా అమరుస్తాడు. ఏ రాయి ఎక్కడ పరచాలో, ఎక్కడ ఏది పగిలింది పెట్టాలో, ఎక్కడ ఏది చేయాలో అమర్చబడాలి. అంటే మనము స్థిరపడాలి, మనము నాటబడాలి. దేవుని యొక్క జీవం మన లోపలికి ఎప్పటికీ ప్రతిదినం ఉత్పత్తి కావాలి. మనం ఏం కావాలంటే దేవుని మందిరముగా కట్టబడాలి. దేవుడు మన నివాసం, మన హృదయం అనే ఆలయంలో నివాసము చేయాలి. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగా రుద్ది అభివృద్ధి పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అక్కడ ఏంటంటే మనము పరిశుద్ధత కలిగినప్పుడు ఏం చేస్తానంటే అభివృద్ధి అనేది కనబడతాండి.